Reverend Fathers on the dais, faculty members, my dear students. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగులో మాట్లాడుకుందామా? ఫాదర్ ప్రిన్సిపల్, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు నా గురించి మీకు పరిచయం చేస్తున్నప్పుడు నేను మీ అందరం ఇంకా చూస్తూ ఉన్నాను. నాకు నిర్మోహమాటంగా మాట్లాడేటటువంటి అలవాటు ఉంది. నేను వస్తున్నప్పుడు మిమ్మల్ని చూశాను, ఇక్కడ కూర్చొని మిమ్మల్ని చూస్తున్నాను. మీ గురించి నాకు ఒక అభిప్రాయం కలిగింది. మీరు ఏమనుకోనంటే నిర్మోహమాటంగా నా మనసులో మాట మీ గురించి నాకు కలిగినటువంటి అభిప్రాయాన్ని మీకు చెప్తాను. చెప్పనా? నిర్మోహమాటంగా చెప్తాను, ఏమనుకోవద్దు. ఫాదర్ చెప్పమంటారా? మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మీరందరూ ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు. నేను ఇది మిమ్మల్ని ఊరికే పొగడ్డానికి అంటలేదు, మనసులో మాట చెప్తున్నాను. మీకు తెలుసో తెలీదో మీరందరూ చాలా గొప్పవాళ్ళు, భారతమాత ముద్దు బిడ్డలు. అసలు ఈ భూమి మీద పుట్టడమే ఒక పుణ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఫలితంగా మనం ఈ గడ్డ మీద జన్మించాం. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంగణంలో, ఆంధ్ర లయోలా కళాశాల ప్రాంగణంలో కూర్చోవడం, ఇక్కడి తరగతి గదుల్లో చదువుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల దగ్గర మీరు విద్య నేర్చుకోవడం ఇంకా గొప్ప పుణ్యఫలం. ఫాదర్, ఇంత మంచి పిల్లలు. అయితే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఒక నానుడి ఉంది, శిల్పి గురించి ఒక నానుడి ఉంది. శిల్పి సంతోషంగా ఉంటే ఆయన చెక్కిన శిల్పం సంతోషంగా ముఖంలో కళ కనపడుతుందట. శిల్పి గనక దుఃఖంగా ఉంటే, బాధతో ఉంటే ఆయన చెక్కిన శిల్పం దుఃఖంతో, బాధతోటి, దీనంగా కనపడుతుందట. ఇవాళ మీ ముఖాలు చూస్తుంటే మీలో ఒక కళ కనపడుతోంది, సంతోషం కనపడుతోంది. అంటే మిమ్మల్ని చెక్కుతున్నటువంటి శిల్పులు సంతోషంగా ఉన్నారు కాబట్టి మీ ముఖాల్లో కళ కనపడుతోంది. మిమ్మల్ని చెక్కుతున్నటువంటి శిల్పులు ఎవరంటే మీ ఉపాధ్యాయులు, మీ అధ్యాపకులు. వారు బాగున్నారు కాబట్టి, సంతోషంగా ఉన్నారు కాబట్టి, చక్కటి పరిశ్రమ చేస్తున్నారు కాబట్టి మీరు సంతోషంగా, చక్కగా, ఆనందంగా మీరు తీర్చిదిద్దబడుతున్నారు. మీరంతా బాగున్నారా? చెప్పండి.
సంతోషంగా ఉన్నారా? మాట్లాడకూడదా మీరు? చెప్పండి. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? బాగా చదువుకుంటున్నారా? మీరందరూ సంతోషంగా ఉన్నారనుకోండి, భారతదేశం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అంతేనా? చెప్పండి అయ్యా. మీరంతా ఆరోగ్యంగా ఉంటే భారతదేశం ఆరోగ్యంగా ఉంటుంది. మీరంతా బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. మీరంతా బాగా చదువుకుంటే భారతదేశం ఒక మంచి చదువుకున్న దేశంగా తయారవుతుంది. అంతేనా? మీరంతా సంపన్నంగా ఉన్నారనుకోండి, దేశం సంపన్నంగా ఉంటుంది. మీరంతా బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. ఇవాళ మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది అనేక వందల వేల మంది త్యాగాల ఫలితం. ఊరికే మాట్లాడుకోవడం కాదు. మీకు తెలుసో తెలీదో, నా తండ్రి స్వాతంత్ర సమర యోధులు. ఆయన 1943లో అరెస్ట్ అయ్యి 8 మాసాలు ఇక్కడి నుంచి బళ్ళారి జైలు తీసుకెళ్ళి బళ్ళారి జైల్లో పెట్టారు ఆయన్ని. అప్పుడు ఆయన వయసు 18 సంవత్సరాలు. మీ వయసు ఉంటుంది ఇంచుమించు. 18 సంవత్సరాలకి ఈ దేశ మాత దాస్య శృంఖలాలను తెంచాలి అని ఒక దీక్షతోటి వారందరూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వారు కోకొల్లలు, కొన్ని వేల మంది, లక్షల మంది, వారందరూ చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. అయితే ఇవాళ మనం త్యాగాలు చేయక్కర్లా. మనం ఏం చేయాలి? బాగా చదువుకోవాలి, పరిశోధించాలి, దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పోగొట్టాలి, అసమానతలను పోగొట్టాలి, సామర్థ్యాల్ని పెంచుకోవాలి. ఇందాక మీతో అన్నాను, మిమ్మల్ని చూస్తుంటే మీరు నాకు ముత్యాల్లా కనపడుతున్నారు, రత్నాల్లా కనపడుతున్నారని. నేను ఊరికే పొగడడానికి చెప్పలా, నిజంగా చెప్తున్నాను. ఎంచేతంటే నేను అనేక దేశాలు తిరిగాను. చాలామంది మీ వయసు పిల్లలను చూశాను, విద్యార్థులను చూశాను. కొన్నాళ్ళు పోతే మీరు కూడా వెళ్తారు, మీరు కూడా చూస్తారు. మీలో చాలామంది విదేశాలు వెళ్తారు, చదువుకుంటారు, చూస్తారు, పర్యటన కోసం వెళ్తారు, ఉద్యోగాల కోసం వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తారు, ఇతర విశ్వవిద్యాలయాలకు వెళ్తారు. మీరు కూడా చూస్తారు. ఆ వేళ గుర్తు తెచ్చుకుంటారు నేను చెప్పింది. ఇంతమంది యువతీ యువకుల్ని ఇన్ని దేశాల్లో చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మన యువతీ యువకులు, మన విద్యార్థులు ప్రపంచంలో ఏ యువతీ యువకులకి, ఏ విద్యార్థులకి తీసిపోరు. యు ఆర్ సెకండ్ టు నన్. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే యు ఆర్ ద బెస్ట్. ఒకటే ఉదాహరణ చెప్తాను మీకు. మీరు ఏ పాశ్చాత్య దేశంలో వెళ్ళండి, ఒక మార్కెట్లోకి వెళ్ళండి, ఒక $5 ఇవ్వండి, $4.35 దానికి సరిపడా వస్తువు ఏదో కొనండి. మీరు $5 ఇస్తే అక్కడ క్యాలిక్యులేటర్ కొడితేనే కానీ ఆ అమ్మాయికో అబ్బాయికో కౌంటర్లో ఉన్న వాళ్ళకి మీకు తిరిగి ఎంత చిల్లర ఇవ్వాలో కూడా తెలియదు. మనకు తెలుసు, మనకు పాలు పోసేవాడికి తెలుసు, మనకు పేపర్ ఇచ్చేవాడికి తెలుసు, మన చిన్న కొట్టు దగ్గరికి వెళ్తే వాడికి తెలుసు. వాడు ఏమి క్యాలిక్యులేటర్ అక్కలేదు, ఏమక్కలేదు. మీరు ఐదు రూపాయలు ఇస్తే 4.35 ఏంటంటే ఎంతో మీకు తిరిగి ఇచ్చేస్తాడు. అంత గొప్ప మేధస్సు ఉన్నటువంటి జాతి మనది. మీకు కథలు అంటే ఇష్టమేనా?
ఇష్టమేనా? ఇష్టమేనా? ఒక కథ చెప్పనా? ఒక్క కండిషన్ ఉంది. అయితే నేను కథ చెప్తే, మీరు కథ చెప్తే ఏం చేయాలి? ఊ కొట్టాలి కదా? కొడతారా? ఊ కొట్టకపోతే ఆపేస్తాను నేను. ఓకే. ఒక ఊళ్ళో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకటి చిన్నవాడు, 5 ఏళ్ళు ఉంటాయి. ఒకడు పెద్దవాడు, 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసి నడిచి వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఉంటే చూసుకోలేదు, పెద్దవాడు గోతులో పడ్డాడు. చిన్నవాడు చుట్టూ చూశాడు. వాడు లబోదిబోమని ఏడుస్తున్నాడు. ఏం చేయాలని తెలియట్లా. అరిచాడు ఈ చిన్నపిల్లవాడు. చుట్టూ చూశాడు, ఎవ్వరు లేరు. కనుచూపు మేరలో ఎవ్వరూ లేరు. అరుస్తున్నాడు, సాయం చేయండి, సాయం చేయండి, పడిపోయాడు పడిపోయాడు అంటున్నారు. ఎవ్వరు లేరు. ఏం చేయాలో తెలియలేదు. తగ్గుతోంది మీది. అప్పుడు ఏం చేశాడంటే చేయి అందించాడు. వీడు బక్కగా చిన్నవాడు, వాడు పెద్దవాడు. లాగాడు, గట్టిగా లాగాడు 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 లాగాడు. వాడు పైకి వచ్చేసాడు, గోతులోంచి పైకి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు, ఊళ్ళోకి వచ్చారు. ఏంట్రా ఏం జరిగింది, మీకు బట్టలందీ బాగా మట్టి అయిపోయి ఏం జరిగింది అన్నారు. ఏం జరిగిందంటే చెప్పాడు చిన్నవాడు. వీడు గోతులో పడిపోయాడు, నేను పైకి లాగాను. నువ్వు వాడిని గోతులోంచి పైకి లాగావా? ఇది ఎలా సాధ్యం? వాడు ఇంతున్నాడు, నువ్వు ఎలకలా ఉన్నావు. లాగానన్నాడు. ఎవ్వరూ నమ్మలేదు, అందరూ నవ్వారు. ఎంతమందితో చెప్పినా అంతమంది నవ్వారు. చివరికి ఫాదర్ ప్రిన్సిపల్ లాంటి వారు పెద్దవారు ఉన్నారు. ఆయన పిలిచాడు వీళ్ళని. ఇద్దరిని కూర్చోబెట్టి అడిగాడు, ఎరా నువ్వు పడ్డావా? అవునండి పడ్డాను. నువ్వు లాగావా? అవునండి లాగా. నువ్వు లాగితే వీడు పైకి వచ్చాడా? ఇప్పుడు బాగుంది, పైకి వచ్చాడన్నారు. సరే ఊళ్ళోకి వచ్చాడు ఆయన, అందరినీ కూర్చోబెట్టాడు. వీళ్ళు చెప్తుంది నిజమే, మీరు నమ్మాలి అన్నాడు. నాలాంటి వాడు అడిగాడు, ఎందుకు నమ్మాలయ్యా? అంత పెద్దవాడు, ఇంత చిన్నపిల్లాడు, అంత బరువని ఉన్నటువంటి వాడిని గోతులోంచి పైకి ఇంత చిన్నపిల్లవాడు ఎలా లేపగలిగాడు అని అడిగాడు. అప్పుడు ఫాదర్ ప్రిన్సిపల్ లాంటి వారు చెప్పారు, ఎందుకు లాగగలిగాడు అని అంటే, ఆ చుట్టుపక్కల ఎక్కడ నువ్వు లాగలేవురా, నువ్వు బలహీనుడివి, వాడు చాలా బలమైనవాడు, వాడు చాలా బరువైనవాడు, నువ్వు బక్కగా ఉన్నావు, నీకేం బలం లేదు అని మీలాగా ఈ పిల్లవాడిని నిరుత్సాహపరిచేటువంటి వాడు ఎవరూ లేరు కాబట్టి వాడు లాగ్గలిగాడు అన్నాడు. That is the secret. I want you to understand that you're all strong. You're all capable. You're all competent. Don't listen to anybody who tells you that you're not good enough. You're not competent. You're not capable. You're not able. ఎవ్వడు చెప్పినా నమ్మకండి. మీరు చాలా శక్తివంతులు, చాలా బలవంతులు, చాలా గొప్ప గొప్ప కార్యాలని మీరు సాధించి తీరుతారు ఈ దేశంలో. ఎవ్వరు చెప్పినా నమ్మకండి, మీ వల్ల కాదని. మీ వల్ల అవుతుంది.
ఇవాళ మనం జరుపుకునేటటువంటి స్వాతంత్ర దినోత్సవం రోజు మన దేశం ఒక గొప్ప దేశం. మన దేశం ఏదైనా సాధించగలదు. మనం శక్తివంతులం. మనం ఏదైనా సాధించగలం. మనం ఎప్పటికీ వెనుకబడిన దేశంగా, అభివృద్ధి చెందుతున్న దేశంగా, ఇంకా అమెరికా లాగాను, ఇంగ్లాండ్ లాగాను, ఫ్రాన్స్ లాగాను, సింగపూర్ లాగాను ఉండాలి, మనం వాళ్ళ వెనకాల పరిగెత్తాలి అనేటటువంటి ఆలోచనని మన మస్తిష్కాలలోంచి తీసేసి మనం ఈ విశ్వానికి, ఈ ప్రపంచానికి మార్గదర్శనం చేసేటటువంటి అగ్రశ్రేణి దేశంగా తయారవ్వడానికి మనకు ఉన్నటువంటి అన్ని శక్తులు, అన్ని వనరులు మనం ఉపయోగించాలి. మనకు అన్ని శక్తులు, మనకి అన్ని వనరులు ఉన్నాయి అనేటటువంటి ఒక నిర్ణయాన్ని, ఒక నిర్దేశాన్ని, ఒక సంకల్పాన్ని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక చెప్పనా? ఇది మా తాతయ్య గారు చెప్పారు నాకు. ఆయన ఏం చెప్పారంటే, ఒక రైతు ఉన్నాడు. మీరు చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు కదా, రాలేదా? వచ్చారు కదా. ఆ రైతుకి ఒక గాడిద ఉంది. గాడిదలు ఉంటాయి కదా. ఒక కొడుకు ఉన్నాడు. గాడిద ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. వీళ్ళు ఒకసారి పొలంలోంచి నడుచుకుంటూ వస్తున్నారు. మధ్యలో గాడిద నడుస్తోంది. ఒక పక్క తండ్రి ఉన్నాడు, ఒక పక్క కొడుకున్నాడు. నాలాంటి వాడు చూసి, ఏమయ్యా మీరు పిచ్చోళ్ళ ఉన్నారు, గాడిదని పెట్టుకుని అనవసరంగా నడుస్తున్నారేంటి అన్నాడు. అవును కదా, గాడిద ఉంది కదా మోయడానికని ఇద్దరు గాడిద ఎక్కారు. కొంచెం దూరం వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళేప్పటికీ ఇంకొక ఆయన ఎదురయ్యాడు. మీ ఇద్దరు దున్నపోతుల్లో ఉన్నారు పాప, గాడిద ఇద్దరు దాని మీద ఎక్కితే ఏమైనా బాగుంటుందా? తప్పు కదా అన్నాడు. ఒకడు దిగాడు, కొడుకు దిగాడు. కొంచెం ముందుకు వెళ్ళారు. ఇంకొక ఆయన కనపడ్డాడు. ఏమై పెద్దవాడివి తండ్రి, నువ్వు గాడిదెక్కి కొడుకు నడిపించడం ఏమన్నా బాగుందా అన్నాడు. అవును కదా అనుకున్నాడు తండ్రి. ఆయన దిగి కొడుకుని ఎక్కించాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. ఇంకొక ఆయన కనపడ్డాడు. ఆయన అడిగాడు, ఏమై చిన్నవాడివి, నువ్వు గాడిదకి పెద్ద ఆయన నడిపించడం ఏమన్నా బాగుందా అన్నాడు. కొడుకు దిగిపోయాడు. అందరూ మళ్ళీ నడుస్తున్నారు. గాడిద నడుస్తుంది, కొడుకు నడుస్తున్నాడు, తండ్రి నడుస్తున్నాడు. మళ్ళీ ఇంకో ఆయన వచ్చాడు. ఇదేమిటయ్యా, ఇద్దరు అనవసరంగా గాడిద ఎక్కకుండా గాడిదని ఊరికే నడిపిస్తాను, మీ ఇద్దరు నడుస్తున్నారు, ఇదేమన్నా బాగుందా అన్నారు. అంటే ఇతరులకి, మా తాతయ్య గారు ఏం చెప్పారంటే, ప్రభాకర్, ఇతరులకి నువ్వు ఏం చేసినా తప్పే. గాడిద కొడుకు ఎక్కితే తప్పు, తండ్రి ఎక్కితే తప్పు, ఇద్దరు ఎక్కితే తప్పు, ఇద్దరు దిగిపోతే తప్పు. ఎవడో ఒకడు ఏదో తప్పు పడుతూనే ఉంటాడు. నువ్వు ఎవడు తప్పు పడుతున్నాడు, ఎవడు మెచ్చుకుంటున్నాడు అనేటువంటి ధ్యాస పెట్టుకోవద్దు ఇప్పుడు జీవితంలో. నువ్వు నీకు ఏది మంచిదని తోస్తే, ఏది మనం చేస్తే బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది, మనకు బాగుంటుంది, మన కుటుంబానికి బాగుంటుంది, నా కళాశాలకు బాగుంటుంది, నా చుట్టుపక్కల వారికి బాగుంటుంది, నా ఊరికి బాగుంటుంది అని నీకు ఏది తోస్తే దాని గురించి ఆలోచించుకో. కానీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకసారి ఎక్కడం, ఒకసారి దిగడం, ఒకసారి ఇద్దరు కూర్చోవడం, ఒకసారి ఇద్దరు దిగిపోవడం, ఒకసారి ఒకడు కూర్చోవడం, ఒకడు ఇంకోసారి కూర్చోవడం, వీళ్ళ మాటలు పట్టించుకుంటే మాత్రం నువ్వు జీవితంలో ఎప్పుడు ముందుకు వెళ్ళలేవు. అంచేత నీ ఆలోచన ప్రకారం, నువ్వు తర్కించుకున్న దాని ప్రకారం నీకు ఏది సబబు అనిపిస్తే, ఏది మంచిదనిపిస్తే, ఏది శ్రేయస్సు అనిపిస్తే దాన్ని చేయడం అనేది నువ్వు నేర్చుకో జీవితంలో అని మా తాతయ్య గారు చెప్పారు. నేను ఇవాళ మా తాతయ్య గారు చెప్పింది మీకు అందజేస్తున్నాను. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి రెండవ కథ. ఇంకొక కథ చెప్పి నేను ముగించేస్తాను. చెప్పనా?
ఒక ఊళ్ళో అంటలేదు, మీరు మర్చిపోయారు. ఒక ఊళ్ళో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆయన ఏం వ్యాపారం చేస్తాడు? దీనికి అనక్కర్లేదు. ఆయన ఏ వ్యాపారం చేస్తాడు? టోపీల వ్యాపారం చేస్తాడు. ఒకరోజు టోపీలు అమ్ముకుంటూ వెళ్తున్నాడు. వేసవకాలం, విజయవాడలో వేసవకాలం లాగా. బాగా అలసిపోయాడు. ఒక చెరువు కనపడింది. సైకిల్ చెరువు దగ్గర ఆపాడు. టోపీల మూట ఉంది. చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగాడు. మంచినీళ్ళు తాగి వచ్చేటప్పటికి మూట విప్పేసి ఉంది, ఒక్క టోపీ కూడా లేదు. ఆయన నెత్తి మీద మాత్రం టోపీ ఉంది, ఎండ కాబట్టి పెట్టుకున్నాడు. కిచకిచ వినపడుతుంది. చెట్ల మీద అన్ని కోతులు ఉన్నాయి. కోతులన్నీ కూడా టోపీలు పెట్టుకున్నాయి. టోపీలు పట్టుకెళ్ళిపోయి పైకి. ఏం చేయాలో అర్థం కాలేదు. చూశాడు, ఎలా తెచ్చుకోవాలి టోపీలన్నీ ఆలోచించాడు. ఆయనకి ఒక ఆలోచన తట్టింది. మీరెవరు అంటలేదు. అలా వాటి వైపు చూశాడు. ఇలాగా టోపీ పట్టుకున్నాడు, ఇలా ఎత్తాడు. కోతులు కూడా టోపీ ఇలా పట్టుకున్నాయి, ఇలా ఎత్తే ఆయన టోపీ నేలకేసి కొట్టాడు. కోతులన్నీ టోపీ నేలకేసి కొట్టాయి. టోపీలన్నీ తీసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. తెలివితేటలు కదా. ఆయన పెద్దవాడైపోయాడు. కొడుకు వచ్చాడు వ్యాపారంలోకి. ఒకరోజు కొడుకు కూడా టోపీలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడు. దాహం వేసింది, ఎండగా ఉంది. చెరువు దగ్గర ఆగాడు. టోపీలు అక్కడ పెట్టాడు, వెళ్ళాడు, మంచినీళ్ళు తాగాడు. వచ్చాడు, టోపీలు లేవు, మాయమైపోయాయి టోపీలని. మూట విప్పేస్తుంది. కిచకిచమని వినపడుతుంది. పైకి చూశాడు. కోతులన్నీ టోపీలు పెట్టుకుని ఉన్నాయి, నవ్వుతున్నాయి. ఆలోచించాడు. టోపీ పట్టుకున్నాడు. కోతులు కూడా టోపీ పట్టుకున్నాయి. తీశాడు. కోతులు కూడా టోపీలు తీసాయి. నేలకేసి కొట్టాడు. ఒక్క కోతి కూడా నేలకేసి కొట్టలేదు. అలా చూశాడు. కోతులు అడిగాయి. మన కథలో కోతులు మాట్లాడతాయి. అవాక్కయ్యావా అన్నాయి. అవును అన్నాడు. ఎందుకు అని అడిగాడు. ఒకసారి మా నాన్నకి ఇలాగే అయింది. మా నాన్న టోపీ తీసి నేల కొడితే కోతులన్నీ కూడా నేల కోసి కొట్టాయి. ఆయన టోపీలన్నీ తీసుకుని బయలుదేరాడు. మీ నాన్న చెప్పాడా అన్నా. అవును, మా నాన్న చెప్పాడు. ఒరే, నీకు మీ నాన్న ఉన్నట్టే నాకు మా నాన్న ఉన్నాడు. మా నాన్న చెప్పాడు, ఈ టోపీగాడు వచ్చి కింద కొడతాడు, మీరు మాత్రం కొట్టద్దు అని. అంచేత ఆ రోజులు అయిపోయాయి. మా నాన్న అనుభవం నుంచి మేము నేర్చుకున్నాం. మీ నాన్న అనుభవం నుంచి నువ్వు నేర్చుకోలేదు. అంచేత మనం పూర్వ అనుభవం ఎక్కడి వరకు వచ్చిందో దాన్ని అనుకరించడం కాదు, దాని నుంచి నేర్చుకుని ముందుకెళ్ళాలి. కోతుల్లాగా, మనిషిలా కాదు. మనిషి ఏమనుకున్నాడు? ఆవేళ ఏం జరిగిందో అదే ఇవాళ కూడా జరుగుతుంది అనుకున్నాడు. అలా జరగదు. కాలం మారుతుంది, వేగంగా మారుతుంది. ప్రతి వాళ్ళు నేర్చుకుంటారు, మనం కూడా నేర్చుకోవాలి. ఒక సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ ఉన్నటువంటి పరిజ్ఞానం రేపు ఉండదు. మా నాన్న చెప్పాడు, మా వేదాల్లో ఉన్నాయి, లేకపోతే మా భారతంలో ఉంది, ఇంకో చోట ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మా ముత్తాతలు చెప్పారంటే కాదు. ఇవాళ వేగంగా మారుతున్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా మన శక్తియుక్తుల్ని, మన శక్తి సామర్థ్యాల్ని, మన తెలివితేటల్ని, మన సామర్థ్యాన్ని, మన పరిజ్ఞానాన్ని మనం నేర్చుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక పాఠం.
నాకు ఆంధ్ర లయోలా కాలేజీకి రావడం అని అంటే ఒక పుణ్యతీర్థానికి వచ్చినట్టు, ఒక తీర్థయాత్ర చేసినట్టు. నాలాంటి వాళ్ళని అనేక మందిని ఈ ప్రాంగణం, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి, ఈ తరగతి గదులు మమ్మల్ని మలిచి ఇవాళ మాలాంటి వాళ్ళలో ఎంతో అంతో ఇంత ఇసుమంతైన మంచి గనక ఉంటే ఆ మంచి ఇక్కడి నుంచి ఒక ప్రసాదంగా మేము పట్టుకెళ్ళినటువంటి మంచి, ఇది మాకు ప్రసాదించినటువంటి మంచి. మీరు చాలా గొప్ప కళాశాలలో ఉంటున్నారు. నేను తరగతి గదిని విశ్వసించేటటువంటి మనిషిని. నేను చాలా చూశాను. మా నాన్నగారు మంత్రిగా చేశారు, మా అమ్మ ఎమ్మెల్యేగా చేసింది. నేను ప్రధానమంత్రులను చూశాను, మంత్రులను చూశాను, రాజభవనాలను చూశాను, రాష్ట్రపతులను చూశాను, గవర్నర్లను చూశాను. ఎక్కడికి వెళ్ళినా, రాజభవనానికి వెళ్ళినా, పార్లమెంట్కి వెళ్ళినా, రాష్ట్రపతి భవన్కి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా, శాసనసభకి వెళ్ళినా, సచివాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక్క ప్రశ్న నేను వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ దేశ నిర్మాణం జరుగుతోందా? ఈజ్ ది నేషన్ బీయింగ్ బిల్ట్ హియర్ ఇన్ సెక్రటేరియట్, ఇన్ రాష్ట్రపతి భవన్, ఇన్ అసెంబ్లీ, ఇన్ పార్లమెంట్, ఇన్ రాజ్భవన్ అనేటువంటి ప్రశ్న వేసుకుంటూ ఉంటాను. కానీ ఎక్కడా కూడా సచివాలయంలో కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, రాజభవనాల్లో కానీ, రాష్ట్రపతి భవనంలో కానీ ఎక్కడా కూడా దేశ నిర్మాణం జరగట్లేదు. దేశ నిర్మాణం జరిగేటటువంటి ఒకే ఒక స్థానం, ఒకే ఒక చోటు, తరగతి గది. అది మనకి పుణ్యతీర్థం. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు బాగా పైకి రావాలి, బాగా చదువుకోవాలి, దేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేటటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతని మీ భుజాల మీద వేసుకోవాలి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.